మిగతా సినిమాలో నాకు అట్లా అనిపించలేదు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుభాష్ గారు, గోదావరి బ్యాక్డ్రాప్ లో సినిమా అంటే వంశీ గారిని మనం గుర్తు చేసుకోవాల్సిందే. సో వంశీ గారి మార్క్ ఉన్న సినిమా లాగా ఉంటుందా ఇది? వేరే డెఫినెట్గా సార్. నాకు పెద్ద వంశీ గారు కానీ కృష్ణవంశీ గారు కానీ నాకు వీళ్ళ ఇన్స్పిరేషన్ సార్. నేను ఇందాక చెప్పినట్టు అక్కడే పుట్టి పెరిగాను సార్. సో వాళ్ళ ఏ ఐలో అయితే చూస్తారో అదే ఐలో నేను చూడటానికి ప్రయత్నించాను సార్. దే ఆర్ సీనియర్స్, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఈ సినిమాలో కూడా ఒక పెళ్లి సీక్వెన్స్ అలాంటివి ఉంటాయి సార్. కంప్లీట్ రూరల్ స్టైల్లో ఉండే ఒక పెంచి పెళ్లి సీక్వెన్స్, అక్కడి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఆయన ఎప్పటి నుంచో గోదావరిలోనే తీస్తారు పెద్ద వంశీ గారు. కృష్ణవంశీ గారు కూడా ఇప్పుడు మన రీసెంట్గా రిలీజ్ అయింది మురారి కూడా. నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు చూశాను అనమాట. ఆ సినిమాలు నాకు చాలా ఇష్టం సార్. ఆ వైపునే ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేశాను సార్, ఒక ప్రయత్నం చేశాను. అలా ఖచ్చితంగా ఉంటుంది సార్. సుమంత్ ప్రభాస్